ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి ధ్యానించుకోవడానికి, దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మార్కు సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటింపనారంభించగా అందరూ ఆశ్చర్యపడిరి. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మనకు అనుగ్రహించిన కార్యములను బట్టి మనము దేవుని స్తుతిస్తూ ఆయన చేసిన అద్భుతమైన కార్యములను బట్టి అందరికీ దేవుని గురించి చెప్పేవారుగా ఉండాలి. మరి అనేకమైన దెయ్యములు పట్టిన ఒకడు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థత పొంది, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను నీతో పాటు దోణి ఎక్కుతాను, నీతో పాటు వస్తానయ్యా అని యేసుని అడిగినప్పుడు, నీవు నాతో రావద్దు కానీ నీవు వెళ్ళి నీకు చేసిన కార్యములన్నిటినీ నీ ఇంటి వారికి తెలియచేయి, ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ కూడా వారికి తెలియచేయి అని ఇక్కడ సెలవిస్తున్నారు. దేవుడు మన పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి మనము వాటిని కృతజ్ఞతాపూర్వకంగా ఇతరులకి చెప్పేవారుగా ఉండాలి. స్వస్థత పొందుకున్న ఇతను కూడా ఆయన పొందుకున్న స్వస్థతను తన ఇంటి వారికి, తన ఊరి వారికి తెలియజేసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. దేవుడు చేసిన కార్యములను బట్టి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించిన కాక. ఒకరోజు ఓ పనిపిల్ల గొప్ప దైవజనుడైన చార్లెస్ గారి దగ్గరకు వచ్చి వారు నడిపించే సంఘంలో సభ్యత్వం ఇవ్వమని కోరిందంట. మొదటిసారి ఒప్పుకొనకపోయినప్పటికీ తర్వాత ఆమె అడిగినప్పుడు, అమ్మ, నీవు మార్పు చెందిన వ్యక్తివి అని చెప్పడానికి నీవు చూపే రుజువు ఏమిటి అని అడగగా ఆమె, అయ్యా, నేను ఒక పనిపిల్లను, మార్పు చెందక ముందు సరిగ్గా ఇల్లు ఊడ్చేదానిని కాను, కానీ ఇప్పుడు మంచం కింద, సోఫా కింద, కార్పెట్ కింద కూడా శుభ్రంగా ఊడుస్తున్నాను అని అన్నదట. మార్పు చెందాను అని చెప్పుచు ఆ పిల్ల చెప్పిన ఉదాహరణకు ఆ పాస్టర్ గారు ఆమెకు సభ్యత్వం ఇచ్చారంట. నేను మారాను, రక్షించబడ్డాను, బాప్తీసం కూడా తీసుకున్నాను. భాషలో మార్పు, నీ చేతల్లో మార్పు, నడకల్లో మార్పు, పడకల్లో మార్పు, నీ వేష భాషల్లో మార్పును గమనించగలుగుతున్నావా? నీలో వచ్చిన మార్పును నీ ఇంటి వారే చూడలేకపోతున్నా, లేక నమ్మేటట్టు లేకపోయినట్లయితే బహుశా నీ మార్పు సంపూర్ణమైనది కాదేమో పరీక్షించుకో. సేన అనే దయ్యము చేత బంధింపబడినవాడు క్రీస్తు ద్వారా మార్పు పొందినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై వస్త్రము ధరించి కుదురుగా కూర్చుండడు చూచి ఇంటివారు, బయటవారు మరియు దెకాపోలి వారు చూచి ఆశ్చర్యపడ్డారు. అవును, దేవుని ద్వారా ఒక వ్యక్తి దర్శించబడినా, మార్చబడిన ఆ వ్యక్తి అనేకులకు ఆశ్చర్యాన్ని పుట్టిస్తాడు. ఇలాంటి తాగుబోతు, ఇలాంటి తిరుగుబోతు, ఇలాంటి లంచగొండి, అబద్ధకుడు ఇంతగా మారాడా? ఆ యేసు ఇటువంటి పాపను కూడా మార్చగలడా అని నిన్ను చూసిన వారు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయనను మహిమపరచగలగాలి. లేదా యేసు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి. మరి నీ మార్పు సంగతి ఏమిటి? నీ మార్పు వల్ల దేవుడు మహిమపరచబడుతున్నారా? అందరూ ఆశ్చర్యపోతున్నారా? తెలుసుకున్నారా? నీ చుట్టూ ఉన్నవారు నీ సాక్ష్యాన్ని విని నీలో వచ్చిన మార్పునకు ఆశ్చర్యపడుతూ దేవుని శక్తిని బట్టి ఆయన మహిమపరచగలుగుతున్నారా? లేదా యేసు ఎంత గొప్పవాడో తెలుసుకోగలగాలి. మరి నీ మార్పు సంగతి ఏంటి? నీ మార్పు వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ చుట్టూ ఉన్నవారు నీ సాక్ష్యాన్ని విని నీలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపడుతున్నారా? సమరయ స్త్రీలో వచ్చిన మార్పు, ఆమె చెప్పిన సాక్ష్యం ఆ ఊరినంతా క్రీస్తు దగ్గరికి నడిపించింది. మరి నీ సాక్ష్యం, నీ జీవితం నీ ఊరంతటికి కదిలించకపోయినా కనీసం నీ ఇంటి వారినైనా క్రీస్తు దగ్గరికి తీసుకురాగలుగుతున్నదా? నీలో వచ్చిన మార్పును బట్టి, నీవు కలిగి ఉన్న ఆత్మీయతను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీవు ఏ సంఘానికి సభ్యునిగా ఉన్నావో ఆ సంఘ కాపరి నిన్ను బట్టి, నీలో వచ్చిన మార్పును బట్టి సంతోషించి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? ఆలోచించి. మార్పు నిన్ను, నీ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్య గొలపకపోతే బహుశా నువ్వు క్రీస్తు ద్వారా మార్పు చెంది ఉండకపోవచ్చు. ఒకసారి పరీక్షించుకో. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ కూడా తన ప్రాంతంలో ప్రకటించగా ఆ ఊరి వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారయ్యా, మీరు చేసిన కార్యములను
మేమునైనా దేవా స్తోత్రం జ్ఞాపకం ఉంచుకుని ఇంటి వారిని మార్చుకోవడానికినైనా తండ్రి మేము మారడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. నిజమైన స్వభావం మేము కలిగి మీకు ఇష్టమైన భక్తులుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. ఉదయకాలం ప్రార్థన లేకపోయిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి అయ్యా. ఈ సమయంలో నిజంగా మొరపెట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని, ఉద్యోగస్తులనైనా వ్యాపారాలను చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, బిడ్డ రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. డిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంసెట్నైనా దేవా నీట్ రాసినైనా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభావ మీకు వందనాలు. నేను కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. హాస్టల్లో ఉండే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్ తెరిచి నేను బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృప అనుగ్రహించండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకి నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరూ నేను వారు మారి వారి కుటుంబాన్ని మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి. వారి మార్పుని బట్టి మరి ఆ వస్తువులు మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. నిత్యంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీరు ఆశీర్వదిస్తేనైనా దేవా స్తోత్రము దానిని నైనా మేము స్వీకరించినట్లు మేము అటువంటి భక్తి మేము చేయనట్లు మీరు మీ కృపను మా మీద అనుగ్రహించండి. మీకు ఇష్టమైన వారిగా మేము ఉండాలి ప్రభా. మీకు స్తోత్రాలు. మా నోటి మాటల హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండడానికి మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరిని నేను దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.